మహమ్మద్ ప్రవక్త చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, సమాజంలో శాంతి, సోదరభావం, మానవత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఏలూరులో బుధవారం నిర్వహించిన మిలాదుల్ నబీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలో వివిధ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కర్బలా మైదానం నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైనది. ర్యాలీ పాత బస్టాండ్, పెన్షన్ లైన్, తంగిలమూడి, కండ్రిగూడెం సెంటర్, అశోక్ నగర్ మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు కొనసాగింది. ముస్లింలు సోదరులు పెద్ద సంఖ్యలో ర్యాలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, మానవత్వం, సోదరభావం వంటి విలువలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. కుల మతాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో చూడాలని, పరస్పరం గౌరవంతో కలిసిమెలిసి జీవించాలని కోరారు. సమాజంలో ఐక్యత, మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, ఏఎంపీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, మైనార్టీ నాయకులు ఎస్కే జావీద్, ఎండి ఇక్బాల్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ ఇలియాస్ పాషా, అజ్మల్ అస్లం బాషా, రాజా అహ్మద్, మహమ్మద్ రియాజ్, ముస్తఫా, యాసిన్ షరీఫ్, జహీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలు. ఏదైతే మహమ్మద్ ప్రవక్త గుడికి 1501 సంవత్సరం అయిందో ఆ సందర్భంగా మరి ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో మేమందరం కూడా పాల్గొని హిందూ ముస్లిమ్స్ ఎప్పుడూ కూడా వాయిబాయి కింద ఉంటారనేది, ఒకే కుటుంబ సభ్యులుగా ఉంటారనేది, అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఆ అల్లాని కోరుకుంటూ మన ప్రయాణం, స్నేహ ప్రయాణం మనం ఉన్నంతకాలం కూడా ఇదే విధంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా ఉర్దూనదాబాదీ శుభాకాంక్షలు తెలియపరుస్తుంది.